సుదీర్ఘంగా సీతక్క గారు మరియు ముగ్గురు శాసనసభ్యులు ఈ అంశం మీద మాట్లాడినటువంటి ఆవేదన మరి పేరు మార్చినందుక లేకపోతే 125 రోజుల పని దినాలు కల్పించినందుక లేకపోతే ఆ పెరిగిన పని దినాల భారం మరి రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నందుక మరి ఈ బాధ ఏందో అది చెప్తే బాగుండేది. మరి ఈ దేశంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలే ఈ దేశంలో అత్యధికంగా ఉన్నాయి. మరి 22 రాష్ట్రాలు బీజేపీ మరియు అలయన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. కేవలం 2-3 రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీలు ఈరోజు ఎందుకు ఆవేదన పడతా ఉన్నాయో, ఎందుకు బాధపడతా ఉన్నాయో అర్థం కావడం లేదు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకొని అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, రైతు కూలీల కోసం, ఉపాధి హామీ కూలీల కోసం 125 రోజుల పరిదినాలు కల్పించి మరి దానివల్ల అనేకమైనటువంటి భద్రతలు కల్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి పేరు మార్చిందన్నా లేకుంటే ఏ కారణమైనా కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను స్పష్టంగా 4 అంశాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మరి ఇప్పటి వరకు సీతక్క గారు అనేక విషయాలు మాట్లాడుతూ 62% మంది మహిళలు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని, 100 రోజులు ఉండే పేరు మార్చిందని, మరి ఇక్కడ మరి మహిళలకు ఏమైనా తగ్గించారా లేకుంటే దీనివల్ల ఈ ఉపాధి హామీ మార్పు వల్ల 125 రోజులు పెంచడం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా లేకుంటే నామ్స్ ఏమన్నా చేంజెస్ జరిగినాయా? అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఈ పథకం నడుస్తూ ఉందో ఆ పథకాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఇంకా 25 రోజులు పని దినాలు పెంచడమే కాకుండా రాష్ట్రాలను కూడా దానిలో బాధ్యులను చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేసే కార్యక్రమం తీసుకెళ్తున్నందుకు మరి వీళ్ళకి బాధ అవుతున్నట్టు ఉంది. ముఖ్యంగా వీళ్ళ బాధ అంతా కూడా అధ్యక్ష గాంధీ పేరు పోయినందుకే బాధ కనపడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకో గాంధీ మీద వీళ్ళకి ఆ ప్రేమ మరి మరి అది 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 రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఎక్కడ గాంధీలు అధ్యక్ష? అసలు అందరికీ తెలియాల్సిన పాపం చాలా మంది కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారికి బహుశా చరిత్ర తెలియదేమో. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గండి గాంధీ కాదు. వీళ్ళు గాంధీ వారసులు కాదు అధ్యక్ష, గండి వారసులు. ఒక ఫిరోజ్ ఖాన్ ఇలా ఉన్నటువంటి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం లేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. పేరు మార్పు విషయంలో అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లా నుంచి సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదే పాత రోజుల ఉపాధి హామీ చట్ట ప్రకారము మరి గతంలో బడ్జెట్ లో 4% ఉంటే కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీకి, ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్ లో లాస్ట్ ఇయర్ నుంచి 1.37% బడ్జెటే ఉపాధి హామీకి పెట్టారు. గతంలో మరి మొత్తం కేంద్రం భరిస్తే ఇప్పుడు 40% రాష్ట్రాల మీద పెడితే అప్పులున్న రాష్ట్రాలు ఎట్లా ఉపాధి పెంచుకోవాలి? మీది ఎట్లా ఉన్నదంటే కేంద్రం అనుమతిస్తుందట కానీ భారాన్ని మేము మోయాలట. అట్లాంటప్పుడు మీరెందుకు మమ్మల్ని మీ భారం మా మీద మోస్తారు? ఎట్లుందంటే మా అనుమతి తీసుకోండి కానీ మీరు గడక తిన్నా గంజి తిన్నా మమ్మల్ని అడగండి అన్నట్టుంది. మీ గంజి మీరు తాగండి కానీ కేంద్రం మాత్రం పెత్తనం చేస్తుందట. ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇంకొకటి, ఇప్పుడు గాంధీ గారిని కూడా నిండు సభలో మీరు ఈ రకంగా అవమానించడం అనేది ఇది చాలా చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఓకే, భావజాలాలు ఏమైనా ఉండొచ్చు, సరే మీది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి బీజేపీ పార్టీ కాబట్టి ఆ రోజు గాంధీ గారిని చంపింది కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తే కాబట్టి ఈరోజు సమర్థించుకోవడం సమర్థనీయం అధ్యక్ష. అది కరెక్ట్ కాదట్లా. గాంధీ గారికి వారు చేసిన త్యాగం ఉంది, వారు భావజాలం శాంతియుత భావజాలం, వారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం అధ్యక్ష. అందుకనే ఈ రోజు గ్రామ స్వరాజ్యం రావాలంటే గాంధీ కలలు నిజం కావాలని, అది గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన జరగాలని
ఈ యొక్క ఉపాధి హామీని ఒక ఏదో అడుక్కుంటే వచ్చేదిలాగా కాకుండా హక్కులాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ గారు స్వర్గీయ ప్రధానమంత్రిగా పెట్టడం జరిగింది అధ్యక్ష. దయచేసి మా సోదరునికి నేను ఒకటే చెప్తున్నా, అందులో మీరు 125 రోజులు అంటున్నారు. ఇప్పటి వరకు నేను మొత్తం తీసిన 125 రోజులు కాదు, మనం ఇచ్చిన 100 రోజులలో 60-50 రోజులు కూడా దాటిన ఎక్కడ పని జరగలే అధ్యక్ష, వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో కూడా. కాబట్టి 100 రోజులు 125 పెంచడం అంటున్నారు ఓకే, కానీ అక్కడ చూస్తే 125 రోజులలో 50 రోజులు రాష్ట్రం పని కల్పించండి అంటున్నారు. అట్లాంటప్పుడు మీరు అదనంగా ఏదో నేను అనేది ఇందాక అదే, మీరు మా అనుమతి తీసుకోండి, మీ గడక మీరు తినుండ్రి అన్నట్టు ఉంది తప్ప, మీరు 125 రోజులు స్వతహాగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తే అది నిజంగా సంతోషించదగ్గ విషయం. కానీ మీ భారము 100 రోజులు పని కల్పించే నుంచి 75 రోజులకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పని తగ్గించుకున్నారు వాళ్ళు. 75 రోజులే కేంద్రం ఇచ్చే పని 100 రోజులు ఇంతకుముందు ఇచ్చే పని నుంచి ఇప్పుడు 75 రోజులకే తగ్గింది. కాబట్టి ఇది మేము బాధపడుతున్నాం. అట్లనే మీరు కొత్త చట్టం తీసుకొచ్చి కొత్త పేర్లు పెడితే ఏం కాదు. 12 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా ఎంజీఎన్ఆర్ చేసి నడిచింది. ఇప్పుడు ఎందుకు మార్చాలనే ఆలోచన వచ్చింది? దానికి కారణం ఏందో చెప్పండి. మీరు నిజంగా ఇంకొక కొత్త చట్టం తెచ్చి మోడీ గారి పేరు పెట్టుకోండి, గాడ్సే పేరు పెట్టుకోండి, ఎవరి పేరైనా పెట్టుకోండి, కానీ ఈ రోజు ఉన్న పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి చెప్పకుండా మీరు డైవర్ట్ చేసి మళ్ళా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అట్లా అనడం కరెక్ట్ కాదన్నా. నువ్వు కూడా ఏఐసిసి మెంబర్గా పనిచేసినావు, అందుకోసం పేదలకు లబ్ధి జరిగే విధంగా మాట్లాడాలని మా మహేష్ అన్నను కోరుతాను. అధ్యక్ష, ఇప్పుడు వారు గంట సేపు మాట్లాడినారు, 2 నిమిషాలలోనే మళ్ళీ లేచి వారు మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ డివిజన్ కాదు అధ్యక్ష, పేరు మార్పు విషయమే చెప్పాను అధ్యక్ష. పేరు విషయంలోనే మీరు ఇనే ఓపిక ఉండాలి అధ్యక్ష. వారు అంతమంది మాట్లాడినా కూడా ఎన్ని రకాల కాంట్రవర్సీస్ మాట్లాడి ఇక్కడ సభలో లేనటువంటి మోడీ గారి పేరు తీసుకున్నా కూడా నేను ఇక్కడ కూడా మాట్లాడలేదు, అబ్జెక్షన్ రేజ్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడతా, కాబట్టి నేను అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు మాట మొదలు పెట్టాను, నేను ఏమన్నాను అధ్యక్ష, అదే విషయం మాట్లాడు. నేను ఆ సబ్జెక్టుకి వెళ్తాను, వెళ్లే ముందు బికాజ్ సీతక్క గారు మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే అధ్యక్ష, మహాత్మా గాంధీ గారు పక్క హిందువే. మహాత్మా గాంధీ గారు రామరాజ్యం గ్రామ స్వరాజ్యం కోరుకున్నారు. రామరాజ్యం గ్రామ స్వరాజ్యం స్ఫూర్తిగా ఈరోజు ఎంఎన్ఆర్ఈజీఎస్ని ఈరోజు జీరామ్జీగా మేము మార్చి దాంట్లో అనేకమైనటువంటి మరి గ్రామాలకు అభివృద్ధి కోసం. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు గ్రామాలలో గత 20 సంవత్సరాల క్రితం మీరు ప్రవేశపెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు అధ్యక్ష. ఈరోజు ఎంతోమంది యువత, చదువుకున్నటువంటి యువత కూడా అక్కడికి వచ్చారు. ఎన్నో రకాలుగా అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ అనేకమైనటువంటి మరి ల్యాప్సెస్ని కూడా కరెక్షన్ చేసే విధంగా ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది. కాబట్టి కొంతవరకు దాన్ని మాడిఫై చేసే ప్రయత్నంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈరోజు తీసుకొచ్చినటువంటి మీరు ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అంటే విబిజీ రామ్జీగా పేరు మార్చారు. పేరు మార్చి రాష్ట్రాలు 6 నెలల లోపల ఈ చట్టాన్ని అన్ని అసెంబ్లీలో, అంటే ఒక తెలంగాణ అసెంబ్లీ కాదు అధ్యక్ష, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా దాదాపు 23 రాష్ట్రాలతో పాటు మరి మా అలయన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలతో పాటు 2-3 కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అన్ని కూడా అందరికీ కూడా 6 నెలల అవకాశం ఇచ్చి మీరు ఈ చట్టాన్ని తీసుకురావాలని చెప్పాలని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మాట వాస్తవం అధ్యక్ష. దీంట్లో 125 రోజులు పని దినాలు కల్పించాలని, దాంట్లో పెంచినటువంటి ఆ 25 రోజులు గతంలో 90% కేంద్రం ఇస్తుండే. సీతక్క గారు 100% కేంద్రం ఇస్తుంది అన్నారు, వారు కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష. 90% కేంద్రం ఇస్తుండే, 10% రాష్ట్రాలు ఇస్తుండే అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, 25 రోజులు ప్లస్ ఈ 10 రోజులతో పాటు 35 రోజులకు గాను 50 రోజులు, 15 రోజుల 10 దినాల్లో మీ మీద బర్డెన్ వేస్తుండొచ్చు. ఎందుకంటే రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే రాష్ట్రాల పని దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు మీరు ఉపాధి హామీల కూలీల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం మీరు ఆ కొంత కాంట్రిబ్యూషన్ కూడా భరించడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఇవ్వకూడదు అధ్యక్ష, మొత్తం కేంద్రమే ఇవ్వాలి అధ్యక్ష. కేంద్రం ఇస్తా ఉన్నది బడ్జెట్ ఏం తగ్గించలేదు అధ్యక్ష. కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తూ పెంచిన పని దినాలకు గాను ఈరోజు
ఉపాధి హామీ ఎందుకు 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 మీరు ఇంటర్వెన్షన్ ఎందుకు పెంచినటువంటి ఉపాధి హామీ 10 దినాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి అడిగిన మాట వాస్తవం అధ్యక్ష. దానికోసము అసలు మేము కాంట్రిబ్యూషన్ చేయము, మొత్తం కేంద్రమే భరించాలా. పెంచిన మరి 25 రోజులు 12 దినాలు పెంచడం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతున్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి కదా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు 20 ఏళ్ల క్రితం పథకం తీసుకొచ్చిన రోజు అధ్యక్ష, ఇట్ వాజ్ ఓన్లీ ఎన్ఆర్ఈజిఎస్ అధ్యక్ష. 2005లో ఎప్పుడైతే పథకం తీసుకొచ్చారో